Hi, all of you. Subject electrical machines 1, topics unit 2. Okay, unit 2 topics. Previously, we have discussed the principle of operation of DC motor, right? So, here today's class we are going to discuss that is back EMF. Back EMF, that is already we have covered, but just to revision back EMF, and we have not covered the signification of back EMF actually. In this class, we are going to discuss the signification of back EMF. Okay. Coming to power equations and power equations of DC motor. Next to condition for maximum power equation and torque equations. Okay, in this class we are going to cover. Right, significance of back EMF in DC motor. Actually, previous class we have covered that is what is meant by back EMF. Okay, back EMF nothing but that is voltage, right? In the motor, actually the motor input electric energy, output mechanical energy, right? So but what I am saying is here EMF ఇండ్యూస్ అవుతుందని చెప్తున్నాడు. ఈఎంఎఫ్ మోటార్లో ఇండ్యూస్ అవ్వాల్సిన పని లేదు మనకి, యాక్చువల్గా అవసరం లేదు కదా. ఎందుకు మనకు కావాల్సింది ఏంటి? ఇండ్యూస్ అయితే మనకి వోల్టేజ్ బయటకు వస్తామన్నా, అది కాదు కదా. మనకు కావాల్సిన మెకానికల్ ఎనర్జీకి వోల్టేజ్ మనకి అవుట్పుట్ అవసరం లేదు, రైట్? బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ యాక్చువల్ ప్రాసెస్ ఫారడేస్ లా ప్రకారం ఏంటి? వెన్ ఎవర్ ఎ కండక్టర్ ప్లేస్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఓకేనా, ద ఫ్లక్స్ కట్ బై ద కండక్టర్ అండ్ ఈఎంఎఫ్ ఇస్ ఇండ్యూస్ ఇన్ దట్ కండక్టర్, రైట్? సో అది జరుగుతుంది. బట్ మోటార్ ప్రిన్సిపల్ ఏంటి? సో వెన్ ఎవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇట్ ఎక్స్పీరియన్స్ సమ్ ఫోర్స్ ఆర్ టార్క్, రైట్? సో ఆ ఫోర్స్ ఆర్ టార్క్ ఏంది బట్టి మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ అయిపోతుంది. అలాగా అంటే ఇన్పుట్ ఇస్తున్నాను, అలాగా ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇస్తున్నాను, అలాగే ఇస్తున్నాను కరెంట్ క్యారింగ్ కండక్టర్ యాజ్ ఏ ఇన్పుట్ ఇచ్చేస్తే ఆ ప్లేస్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేశాను, ఇట్ కన్వర్ట్ టు ఫోర్స్ కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే అకార్డింగ్ టు ఫ్లోరెన్స్ ప్రిన్సిపల్, అవునా? సో బట్ ఏంటంటే ఇక్కడ సో దిస్ ఈఎంఎఫ్ అంటే బ్యాక్ ఈఎంఎఫ్ అంటే ఈఎంఎఫ్ జనరేటెడ్ ఇన్ ద మోటార్ ఆల్సో ఈస్ కాల్డ్ ఏంటంటే బ్యాక్ ఈఎంఎఫ్ అని చెప్తాడు. సో ద ఫార్ములా ఫర్ ఈఎంఎఫ్ ఆల్సో ఐ హావ్ టోల్డ్ యూ ఇన్ ద లాస్ట్ క్లాస్, దట్ ఈస్ 5PNZ by 16A, సేమ్ యాజ్ లైక్ ఇన్ ద DC generator also. Okay, the parameters defined also same, that is where phi nothing but a flux, P number of poles, N speed of the motor, that is Z number of conductors, that is 16 to A nothing but number of parallel paths, right? Already we know that the number of parallel paths A is equal to for wave winding, A is equal to P for lap winding, right? Right. Coming to significance, right? Here what is the significance of back EMF in DC motor? Simply I'm stating here, as the back EMF opposes the main voltage, నేను ఆల్రెడీ పాయింట్ చెప్పాను. సో అసలు బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అసలు అనేది పాయింట్ చెప్పాను. ఎలా ప్రొడ్యూస్ అవుతుందమ్మా? బ్యాక్ ఈఎంఎఫ్ ఈస్ ప్రొడ్యూస్ బికాస్ ఆఫ్ వెన్ ద ఫ్లక్స్ పాసెస్ త్రూ ద ఆర్మేచర్. ఆర్మేచర్ ఫ్లక్స్ పాస్ ఏంటంటే ఏంటి? బికాస్ ఆఫ్ ఏంటి ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఏంటంటే బికాస్ ఆఫ్ ఫ్లక్స్ వల్ల. ఫ్లక్స్ ఎలా వచ్చింది? కరెంట్ పాసెస్ త్రూ ద ఫీల్డ్ వైండింగ్ వల్ల. ఫీల్డ్ వైండింగ్ లో కరెంట్ ఎలా పాస్ చేసింది? కరెంట్ ఫ్లో అవటం వల్ల. కరెంట్ ఫ్లో ఏది ఎలా ఫ్లో అవుతుంది? మెయిన్ అప్లై ఫోర్స్ వల్ల. అది దట్ ఈస్ సప్లై వోల్టేజ్ అనమాట, అవునా కదా? సో విచ్ అపోజెస్ ద మెయిన్ వోల్టేజ్, ఎందుకంటే అకార్డింగ్ టు లెన్స్ లా, అవునా కదా? రైట్. దేర్ ఫోర్ supply voltage has to force current through the armature against the back EMF to keep armature rotating, అవునా కదా? రైట్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సప్లై వోల్టేజ్ అయితే హ్యాస్ టు ఫోర్స్ కరెంట్ త్రూ ద ఆర్మేచర్ అగెన్స్ట్ ద బ్యాక్ ఈఎంఎఫ్ ఉండాలి, కంపల్సరీగా ఆపోజిట్ లో ఉండాలి, లేకుంటే ఆర్మేచర్ అనేది రొటేట్ అవ్వదు. ఓకే, ద ఎలక్ట్రిక్ వర్క్ డన్ in overcoming and causing the current to flow against the back EMF is converted into mechanical energy delivered in the armature. Okay, right? సో అదే మనం డెవలప్ అయిన వోల్టేజ్ ఏంటంటే ఆపోజిట్ ఎందుకు వస్తుంది, ఎందుకు కన్వర్ట్ చేయాలి అంటే టు డెవలప్ ద మెకానికల్ ఎనర్జీ, రైట్? ఇట్ ఫాలోస్ దేర్ ఫోర్ దట్ ఎనర్జీ కన్వర్షన్ ఇన్ ఎ DC motor is only possible to produce the back EMF. ఓకేనా? అక్కడ మనకి ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ ఏంటంటే ఇట్ ఈస్ ద ఓన్లీ డ్యూ టు ద ప్రొడక్షన్ ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్ ఓన్లీ. ఓకే,
సో మెకానికల్ పవర్ డెవలప్డ్ ఇన్ ఆర్మేచర్ ఫార్ములా ఏంటి? ఈబి ఇంటూ ఐఏ. నథింగ్ బట్ యాక్చువల్గా ఎలక్ట్రికల్ ఇన్ ద ఎలక్ట్రికల్ మ్యాటర్ ఇంటూ పవర్ పి ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా? వి ఇంటూ ఐ. వి అంటే ఏంటి ఇక్కడ? వోల్టేజ్. నథింగ్ బట్ ఇక్కడ బ్యాక్ ఈఎంఎఫ్ తీసుకుంటాను, మెకానికల్ పవర్ డెవలప్డ్. ఓకే, ఈబి ఇంటూ ఐఏ, కరెంట్ ఐఏ, నథింగ్ బట్ ఐఏ. సో పవర్ పి ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ, ఈబి ఇంటూ ఐఏ అలా నోట్ చేసి ఇక్కడ సింపుల్గా. ఓకే రైట్. సో back EMF makes DC motor a self-regulating motor. That is, EB makes motor to adjust automatically. That is adjust IA anamata, current ni automatically adjust chesukochu as per the load requirement. Okay, that is from this formula. Ante already ee equation ela vastante, that is V is equal formula entante, that is EB plus IRE anamata formula ikkada in the DC motors lo. But ade in case of generators lo enti manaki ఈజ్ బి ఈజ్ ఈక్వల్ వి ప్లస్ ఐఆర్ఏ వచ్చేది. అదే ఇది మోటార్ కదమ్మా, మోటార్ అని చెప్పాను కదా. అదే జనరేటర్ మనకి ఈక్వేషన్ సేమ్, ఇదే ఈక్వేషన్ వి ఈక్వల్ టు ఈబి మైనస్ ఐఆర్ఏ అని వచ్చేది. గుర్తుందో లేదు మీకు, అవునా కదా? రైట్. సో దిస్ ఈస్ అబౌట్ యాక్చువల్ జనరేటర్ లో, బట్ దిస్ ఇస్ నాట్ హియర్. దిస్ మోటార్ కాబట్టి ఏంటి ఇక్కడ? సో దెన్ ఫ్రమ్ దిస్ వి మైనస్ ఈబి అంటే వి మైనస్ ఈబి డివైడెడ్ బై ఆర్ఏ విచ్ ఇస్ గివ్స్ కరెంట్ ఐఏ. ఇది కరెంట్ ఐఏ, రైట్, where V nothing but V and RA, that is are fixed. Okay, no? Fixed. Therefore armature current IA depends upon mag EMF, which in turn depends upon the speed of the motor. Right, idantha interlinked anamata. Right, very very important. We are going to discuss in this class, that is power equation of a DC motor. ఓకే, ఈ ఈక్వేషన్ నేను టైప్స్ ఆఫ్ ది జనరల్ క్లియర్గా డిస్కస్ చేస్తాను, బట్ వీ హ్యావ్ టు నో దిస్. దట్ ఈస్ ద వోల్టేజ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ DC motor. Voltage equation of a DC motor, that is V is equal to EB plus IARA, right? This can be obtained from the shunt motor, right? I will discuss in the types of DC motor. Okay, right. Multiplying and both sides with IA తో మల్టిప్లై చేయండి. ఓకేనా? V into IA is equal to EB plus IR into IA, అవునా? సో EB into IA plus IA into IA RA కదా, అంటే IA square, అవునా? సో V into IA is equal to EB into IA plus IA square RA. దట్ ఈస్ సింపుల్. ఏంటంటే ఈ ఈక్వేషన్ IAతో మల్టిప్లై చేశాను టు గెట్ ద పవర్ వాల్యూ, అవునా? పవర్ క్యాల్కులేట్ చేయాలి కదా, పవర్ పీ ఫార్మ్ అంటే V into I, రైట్? So this equation is called power equation of the DC motor, simply. Okay na? So this is VI. VI is nothing but a power, avuna kada? EB into I nothing but a power, avuna? Power formula in I square R formula, avuna? This is all power se kada. So but where V into IA is nothing but the net electrical power input to the armature. Armature ki manam iche input endante V into IA అంటే అసలు నెట్ మొత్తం. ఓకేనా? దీంట్లో సమ్ లాస్ జరిగితే, లాస్ నథింగ్ బట్ IA స్క్వేర్ ఆర్ అనేది పవర్ లాస్. ఈ పవర్ లాస్ జరిగిన తర్వాత మోటార్ దగ్గర వచ్చే డెవలప్ అయ్యే పవర్ ఏంటి? ఈబి ఇంటూ ఐ అనమాట. సో దెన్ ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ సమ్ లాసెస్ ఆల్సో టేక్స్ ప్లేస్, దట్ ఈస్ I square RA లాసెస్ ఆల్సో టేక్స్ ప్లేస్ ఇన్ ద మోటార్. ఓకే రైట్, I have mentioned I square RA power loss due to resistance of the armature called armature copper losses అంటాడు. ఓకేనా? So difference between V into IA and I square R, that is input losses, input minus losses anamata, gives the output of the armature. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదమ్మా, దిస్ ఈస్ ఇన్పుట్, దిస్ ఈస్ అవుట్పుట్ యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే దిస్ ఈస్ అవుట్పుట్ పవర్, దిస్ ఈస్ ఇన్పుట్ పవర్. ఇన్పుట్ పవరే కదా మనకి ఇచ్చేది. అంటే మోటార్ ఏంటమ్మా, మోటార్ ప్రిన్సిపల్ చెప్తున్నాం మళ్ళీ అగైన్. మోటార్ ఏంటమ్మా, ఇన్పుట్ ఏంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ, అవుట్పుట్ ఏంటి మెకానికల్, అవునా? సో ఇన్పుట్, దిస్ ఈస్ ఇన్పుట్ అనమాట. చిన్న షంట్ డయాగ్రమ్ ట్రై చేయమని చేస్తాను చూడండి ఒకసారి ఇక్కడ. దిస్ ఈస్ V. ఓకే, దిస్ ఈస్ కరెంట్ IA దట్ ఈస్ IL అనుకున్నాం. ఓకేనా? దీంట్లో ఫ్లో కరెంట్ ఏంటమ్మా, IA. ఓకే, ఇక్కడ డెవలప్ అయ్యే ఈఎంఎఫ్ ఏంటి, ఈబి అన్నాడు. బట్ ఏంటంటే దిస్ ఈస్ మెకానికల్
మెకానికల్ కనెక్ట్ చేస్తాను. ఓకే, మెకానికల్గా అవ్వాలి కాబట్టి మెకానికల్ ఎనర్జీ కావాలి కాబట్టి ఏంటంటే ఆర్మేచర్ షాఫ్ట్కి కనెక్ట్ చేస్తాను. ఓకే, రైట్. సో ఇక్కడ అదే వాటి పాయింట్ చెప్పేది ఇక్కడ. సో టోటల్ డిఫరెన్స్ వి ఇంటూ ఐఏ మైనస్ ఐఏ స్క్వేర్ ఆర్ఈ అనమాట గివ్స్ ద అవుట్పుట్ ఆఫ్ ఆర్మేచర్. మనకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇక్కడ వి ఇంటూ ఐఏ మైనస్ ఐఏ స్క్వేర్ ఆర్ఈ, అవునా కదా, అదే నన్ను వచ్చేసింది ఇక్కడ. ఓకే, సో EB into A is nothing but a electrical equivalent gross mechanical power developed by the armature, right? So electrical equivalent of gross mechanical power, not a net mechanical power. Net mechanical power gross mechanical power అని చెప్తాను. నెట్ అంటే ఏంటి ఇక్కడ, టోటల్ V into I అని ఏమంటామంటే నెట్ అంటారు. ఓకేనా. సో ద పవర్ ఇన్పుట్ టు ద ఆర్మేచర్ మైనస్ ఆర్మేచర్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ మెకానికల్ పవర్. పవర్ ఇన్పుట్ అంటే ఏంటి, వి ఇంటూ ఐఏ. ఓకేనా, మైనస్ లాసెస్ అంటే ఏంటమ్మా అక్కడ ఐ స్క్వేర్ ఆర్ఏ లాసెస్. ఐ స్క్వేర్ ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ మెకానికల్ పవర్ అంటే ఏంటి, మన మెకానికల్ పవర్ మనకు కావాల్సిన మెకానికలే కదా, మెకానికల్ ఎనర్జీ కావాలి. ఆ మెకానికల్ ఎనర్జీ ఏంటంటే ఇక్కడ ఈబి ఇంటూ ఐఏ అనేది మెకానికల్ ఎనర్జీ, అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకేనా. సో ద ఎలక్ట్రికల్ పవర్ ఈజ్ కన్వర్టెడ్ టు మెకానికల్ పవర్, బట్ సమ్ లాసెస్ ఆర్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రాసెస్, ఇన్ ద జర్నీ. ఓకేనా. Right, condition for maximum power kallam. Okay na, condition for maximum power, but actually it is not practical. Okay na, practical manam it is not possible. Okay na, maximum power condition అనేది ఏంటంటే రాదు. ఓకే నా, పాయింట్ ఎందుకు చూద్దాం ఒకసారి. For the motor power equation is you know that PM, that is gross mechanical power developed, that is already we know that EB into IA, right? So మెకానికల్ ఆల్రెడీ జస్ట్ ఇప్పుడు చూపించాను కదమ్మా, దట్ ఈస్ ఈబి ఇంటూ ఐఏ అంటే మెకానికల్ పవర్ అన్నాను, దట్ ఈస్ పిఎం అని చెప్పాడు, దీన్ని పిఎం గా డిఫైన్ చేశాడు. సో పిఎం ఇస్ ఈక్వల్ వి ఇంటూ ఐఏ మైనస్ ఐఏ స్క్వేర్ ఆర్ఏ, అవునా కదా, పి ఇంటూ వి ఇంటూ ఐఏ మైనస్ ఐఏ స్క్వేర్ ఆర్ఏ వచ్చేసాను. ఓకే, ఫ్రమ్ దిస్ నేను ఏం చేస్తాను, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు కరెంట్, అవునా కదా. సో పిఎం డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఐఏ, అయితే ఐఏతో డిఫరెన్షియేట్ చేయండి ఈ వాల్యూని. ఓకేనా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే నాకు ఏమొస్తుంది, మ్యాక్సిమం పవర్ కండిషన్ వస్తుంది, అవునా. సో ఇక్కడ డిఫరెన్షియేట్ చేయడమా, వి ఇంటూ ఐఏ విత్ రెస్పెక్ట్ ఐఏ అంటే నథింగ్ బట్ 1 వచ్చేస్తుంది, అంటే వి మైనస్ 2 ఆర్ఏ కాన్స్టెంట్ కాబట్టి ఐఏ స్క్వేర్ అంటే ఏంటి, 2 ఇంటూ ఐఏ 2 వి మైనస్ 2 ఇంటూ ఆర్ఏ విచ్ ఈజ్ ఈక్వల్ 0, ఎందుకంటే సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాను కదా. సో ఫ్రమ్ దిస్ వి గాట్ దట్ ఈస్ వి ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఇక్కడ 2 ఇంటూ ఐఏ RA, right? So from this IA is equal to V by 2 RA, right? IA is equal to, right? So from this we can say that IA RA kavali ante armature, that is IA RA is equal to, we can written as 1 V by 2, అవునా కదా, IA RA is equal to V by 2, అవునా కదా. సో సబ్స్టిట్యూట్ దిస్ ఈక్వేషన్ మెయిన్ ఈక్వేషన్ చూసారు అక్కడ, విఐఏ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి, V plus EB into IRA, అవునా, ఇదిగోండి V plus V is equal to EB plus IRA. సో ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేశాను, దట్ ఈస్ EB మనకి ఏంటంటే IRA is equal V by 2 వచ్చింది, IRA is equal to V by 2 మెన్షన్ చేశాను, దట్ ఈస్ EB plus IRA plus V by 2. సో ఫ్రమ్ దిస్ EB క్యాల్కులేట్ చేయండి, EB is equal to V by 2 ఏమవుతుందమ్మా, ఇట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. సో V minus V by 2, EB is equal to V by 2 వచ్చింది, అంటే హాఫ్ ఆఫ్, అంటే మెయిన్ వోల్టేజ్ కి అండ్ సప్లై వోల్టేజ్ కి బ్యాక్ ఈఎంఎఫ్ అనేది హాఫ్ ఉంటుందంట మ్యాక్సిమం పవర్ కండిషన్. బట్ EB is equal to V by 2, ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. సో కీ పాయింట్ ఏంటంటే ఇక్కడ దిస్ ఈస్ ప్రాక్టికలీ ఇంపాసిబుల్ టు అచీవ్ దిస్. ఓకేనా, బికాస్ ఫర్ దిస్ కరెంట్ రిక్వైర్డ్ is much more than its rated value. Okay, larger heat is produced and efficiency of the motor will be less than 1500 వస్తుంది, అందుకని ఓకేనా, ప్రాక్టికల్గా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ ఆల్సో నాట్ రిక్వైర్డ్ ఆల్సో. ఓకేనా, IB is equal V by 2, ఈ కండిషన్ ఏమైందంటే 50% ఎఫిషియన్సీ వచ్చింది మనకి, రైట్. దిస్ ఈస్ అబౌట్ maximum power condition, right? So coming to torque equation, what is meant by torque actually? So
generally we know that is torque T is equal to force into perpendicular distance, right? Force into perpendicular distance, actual general definition, right? So the torque definition also here same thing. It is seen that the turning or twisting force about an axis is called torque. About an axis nothing but a perpendicular axis అనమాట. అంటే ఇప్పుడు ఇది ఒక స్టడీ స్టేట్ దట్ ఈస్ సమ్ రేడియస్ ఉంది, ఒక వీల్ అనుకుందాం. ఈ వీల్ ఏంటంటే సమ్ రేడియస్ ఆర్ అని ఉంది, రేడియస్ ఏంటమ్మా ఆర్ ఉంది, అవునా కదా? సో సమ్ ఫోర్స్ అనేది పర్పెండికులర్ గా యాక్ట్ అయింది అనుకో, దిస్ ఇస్ పర్పెండికులర్ గా యాక్ట్ అయినట్టు, అవునా కదా? అలాగే ఇక్కడ కూడా పర్పెండికులర్ యాక్ట్ అయింది అనుకో, ఇక్కడ కూడా పర్పెండికులర్ యాక్ట్ అవుతుంది అనుకోండి. ఈ వీల్ కి పర్పెండికులర్ యాక్ట్ అయితే దట్ ఈస్ టార్క్ T ఈజ్ ఈక్వల్ ఏంటంటే ఫోర్స్ ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్ అని చెప్తాడు, ఓకేనా? బట్ జనరల్ గా ఇక్కడ చెప్పిన డెఫినేషన్ అదే, ఇట్ ఈస్ సీన్ దట్ ద టర్నింగ్ ఆర్ ట్విస్టింగ్ ఫోర్స్ అబౌట్ అన్ యాక్సిస్ అంటాడు, ఓకేనా? ఇట్స్ నథింగ్ బట్ ఏంటంటే టార్క్, ఓకేనా? టార్క్ ఈక్వేషన్ ఏంటంటే సింపుల్, ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో లెట్ అనుకుందాం వీల్ ఆఫ్ రొటేటింగ్ ద స్పీడ్ దట్ ఈస్ ఎన్ అనుకుందాం. ఎన్ ఈజ్ నథింగ్ బట్ ఆర్పిఎం తో డిఫైన్ చేశాడు, ఓకే? దెన్ యాంగులర్ స్పీడ్ వేరు, యాంగులర్ స్పీడ్ వేరు. యాంగులర్ స్పీడ్ అంటే ఏంటమ్మా, దట్ ఈస్ ఒమేగా. ఒమేగా ఇస్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా, ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్ పర్ సెకండ్ లో 2πn/60. 2πn, ఎన్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ద వీల్ ఆర్ మోటార్ అనుకున్నాం, ఓకేనా? రైట్. సో దట్ ఈస్ ఆల్రెడీ నేను చెప్పాను, ఫోర్స్ ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్ అని చెప్పాను కదా, దట్ ఈస్ W ఈజ్ ఈక్వల్ ఫోర్స్ ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్, రైట్? సో ఆల్రెడీ we know that is ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాను, ఎలక్ట్రికల్ పవర్ ఇస్ నథింగ్ బట్ మెకానికల్ పవర్ తీసుకున్నాం అనుకో, మెకానికల్ పవర్ ఇన్ ఆర్మేచర్ ఫార్మ్ ఏంటి, EB ఇంటూ IA. సో అలాగే ఆర్మేచర్ టార్క్ పవర్ P ఈక్వల్ ఫార్మ్ ఏంటమ్మా, T ఇంటూ W. ఆల్రెడీ ఫస్ట్ మీకు చెప్పాను, అవునా? T ఆర్మేచర్ టార్క్ T ఇంటూ W అంటే ఏంటి, ప్రీవియస్ చెప్పాను 2πn/60. సో టార్క్ ఆర్మేచర్ టార్క్ ఇంటూ W నథింగ్ బట్ 2πn/60, ఓకే? EB ఇంటూ I. EB అంటే ఏంటి, 5PNZ/60 ఇంటూ A. అది తెలుసుగా మనకి, 5PNZ/60 ఇంటూ A, రైట్? సో ఈ 5PNZ/60 ఇంటూ ఏని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సో దాన్ని ఇక్కడ నోట్ చేసేయండి, 5PNZ/60 ఇంటూ A ఇంటూ IA ఈజ్ ఈక్వల్ టు TA ఇంటూ 2πn/60. సింపుల్ మీరు ఏం చేస్తారంటే ఎలక్ట్రికల్ పవర్ మెకానికల్ పవర్ అని చెప్పేసి ఉంటుంది తెలుసుగా మీకు, అది అలా నోట్ చేస్తే చాలు. మెకానికల్ ఇన్ ఆర్మేచర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఆర్మేచర్ ఈజ్ ఈక్వల్ టు టార్క్ ఇంటూ, ఓకేనా, యాంగులర్ స్పీడ్. So from this we can get as that is cancel, that is n cancel అయిపోతే మనకి either 60 will be cancel, అవునా కదా? Right. So from this the torque equation TA is equal to 5PZ into IA/60. ఇది కూడా ఉంది 1/2π. So 1/2π into same ఈ value 5PZ into IA/A, right? So where I think you already know that is IA nothing but armature current, flux nothing but a flux per pole, P and number of poles, Z and number of conductors, A and number of parallel paths, okay na? So number of parallel paths A is equal to for wave winding, A is equal to P for lap winding, okay? So from this calculate the value of 1/2π. 1/2π where calculate we get that is 0.159 into 5IA PZ/6A. This is nothing but torque equation. Simply you can say that the torque mainly depends upon flux and current. Endukani? So the torque TA is directly proportional to that TA is proportional to IA into 5 అని చెప్తాను. ఎందుకు? Remaining other constants. This is constant kada. P once the manufacturer completed a construction, P is constant. Poles, conductors also completed constant. That is A also constant because this is all the other than 5 into IA. Other than all the values are once manufacture of motor is completed, these are all constant only, right? So that's why DA is proportional to IA into 5 అని చెప్తారు, okay? This is very very important, that torque equation, that is 0.159 into 5 into IA into PZ/A, okay? So actually the torque, total torque and the total electrical energy is not converted to mechanical energy here. Okay, I'll check and make total electrical energy is not converted to mechanical energy.
సమ్ లాసెస్ ఆర్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రాసెస్. అలాగే టార్క్ లో కూడా మనకి సమ్ లాస్ జరిగింది. ఆ టార్క్ లాసెస్ చూద్దాం, టైప్స్ ఆఫ్ టార్క్స్ చూద్దాం. ఓకేనా? సో I will cover this problem in the last 5 minutes. Types of after the completion of types of torque. Okay. Right, we'll give this is a main diagram actual torque developed in the armature. Armature, there is nothing but armature circuit on a general representation of armature, TA armature. Okay, the torque developed by the armature is nothing but armature torque or generated torque అని చెప్తాను. అంటే ఇక్కడ టార్క్ డెవలప్ అయింది కాబట్టి. ఓకేనా? ఈ టార్క్ ఏంటి, ఇక్కడ డెవలప్ అయిన టార్క్ షిఫ్ట్ టు ద మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయాల్సింది, లోడ్ కన్వర్ట్ చేశాను అన్న. సో మధ్యలో షాఫ్ట్ త్రూ ద షాఫ్ట్ యూజ్ చేసుకొని. ఓకేనా? సో బేసికల్లీ ద టార్క్ డెవలప్డ్ బై ద ఆర్మేచర్, హెన్స్ గ్రాస్ టార్క్ ప్రొడ్యూస్డ్ ఇస్ TA అనుకున్నాం. ఓకేనా? సో ద మెకానికల్ పవర్ డెవలప్డ్ ఇన్ ద ఆర్మేచర్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ద లోడ్ త్రూ ద షాఫ్ట్ ఆఫ్ ద మోటార్. ఇక్కడ దిస్ ఈస్ ద మెకానికల్ పవర్ డెవలప్డ్ ఇన్ ద ఆర్మేచర్ transmitted through the load via shaft of the motor. I point here same thing, but it is impossible to transmit entire power developed in the armature to the load. Okay, entire power ఇక్కడ డెవలప్ అయిన ఆర్మేచర్ అంటే దట్ ఈస్ టార్క్ అనేది, సో యూ కెనాట్ ట్రాన్స్మిట్ టు ద లోడ్ డైరెక్ట్లీ. ఎందుకంటే బికాస్ while transmitting the power to the shaft there is some power loss takes place in the. ఓకేనా? అవి ఏంటంటే ఫ్రిక్షన్ లాసెస్, విండేజ్ లాసెస్, ఐరన్ లాసెస్ అని చెప్తారు. ఇవన్నీ friction losses, windage losses, iron losses. Okay na? So the torque required to overcome these losses is called lost torque. Lost అంటే some losses అనేది మన some torque అనేది required. ఓకేనా? ఆ టార్క్ ఏంటంటే ఓకే, the torque required to overcome these losses. ఈ లాసెస్ అంటే ఈ ఫ్రిక్షన్, విండేజ్, ఐరన్ లాసెస్ ని ఓవర్కమ్ చేయడం అంటే కంపల్సరీ some torque is required. టార్క్ కంపల్సరీ కావాలి టు ఓవర్కమ్ దిస్ లాసెస్. దాన్ని లాస్ట్ టార్క్ అని చెప్తారు. ఓకేనా? దీస్ లాసెస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్ట్రే లాసెస్ అని చెప్తారు. ఓకేనా? అనదర్ నేమ్ ఆఫ్ లాస్ట్ టార్క్ ఏంటంటే TF, రిప్రజెంటేషన్ విత్ TF అనమాట. స్ట్రే లాసెస్ కూడా అంటారు. ఓకేనా? సో ద టార్క్ విచ్ ఈస్ అవైలబుల్ అట్ ద షాఫ్ట్ ఫర్ డూయింగ్ యూజ్ఫుల్ వర్క్ అనమాట. యూజ్ఫుల్ వర్క్ అంటే మనకు కావాల్సింది ఏంటి, కావాల్సిందంటే డెవలప్ అయిన టార్క్ వేరు, మనకు వచ్చే టార్క్ వేరు. మనకు వచ్చే యూజ్ఫుల్ టార్క్ నేమ్ ఏంటంటే షాఫ్ట్ టార్క్ అంటారు, ఆర్ లోడ్ టార్క్ అని చెప్తారు మనం యూజ్ చేసుకునే టార్క్. బట్ యాక్చువల్ డెవలప్ అయింది ఆర్మేచర్ టార్క్. నేను ఆర్మేచర్ మొత్తం యూజ్ చేసుకోవట్లా. ఆర్మేచర్ టార్క్ లో TF అనేది లాస్ అయిపోయిన తర్వాత నాకు వచ్చేది ఏంటి, TSH అనమాట. అంటే దిస్ ఈజ్ షాఫ్ట్ టార్క్ ఆర్ లోడ్ టార్క్ అని చెప్తారు. ఓకేనా? సో ద షాఫ్ట్ టార్క్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్మేచర్ టార్క్. ఓకేనా? ఎందుకని, బికాస్ ఆఫ్ లాసెస్. ఎందుకంటే ఆ TSH ఈజ్ ఈక్వల్ టు TA మైనస్ TF. ఓకే, సో already మనకు తెలుసు దట్ ఈస్ నెట్ అవుట్పుట్ మోటార్. ఎంత అవుట్పుట్ ఆఫ్ మోటార్ P ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ ఒమేగా. షాఫ్ట్ దిస్ TSH అంటే బట్టే షాఫ్ట్ టార్క్ ఇంటూ ఒమేగా నథింగ్ బట్ 2πn/60. okay, we need to calculate this one actually. okay, not a TA ఆర్మేచర్ టార్క్ ని నేను తీసుకోకూడదు యాక్చువల్లీ నెట్ గా చెప్పాలంటే. బట్ ప్రీవియస్ నేను ఏం చెప్పాను, TA ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఈ ఫార్ములా చెప్పాను. బట్ యాక్చువల్ వితౌట్ లాసెస్ కూడా కన్సిడర్ చేసుకుంటే the equation actually P output is equal to TSH into W. Okay na, omega. Okay, so another that is no load condition go చూద్దాం. no load condition of motor discussion. okay na, అంటే no load condition of motor అంటే మోటార్ ఈజ్ ఇన్ no load condition లో ఉన్నప్పుడు. సో అప్పుడు టార్క్ ఎలాగా అనేది చూద్దాం. ఓకేనా? సో నో లోడ్ లో మనకి అసలు టార్క్ అవసరం అమ్మ, లోడ్ కనెక్ట్ చేయలేదు. లోడ్ కావాల్సింది లోడ్ టార్క్ అంటే షార్ట్ టార్క్ కావాలి. బట్ అది లేదు అన్నప్పుడు ఏంటి పాయింట్, రైట్? నో లోడ్ అన్నాడు. నో లోడ్ లో మనకి ఇక్కడ చెప్పాను ఇప్పుడే, లోడ్ కి టార్క్ కావాలంటే ఈ లోడ్ రొటేట్ చేయడానికి ఆ మెకానికల్ ఎనర్జీ కావాలంటే
సమ్ షాఫ్ట్ టార్క్ కావాలి. ఈ లోడ్లో నువ్వు కనెక్ట్ చేయాలి, నువ్వు లోడ్ అన్నావు అంటే, సో దెన్ యూ కెన్ సే దట్ TSH is equal to 0. ఓకే, దిస్ డస్ నాట్ మీన్ దట్ టోటల్ మోటార్ అనేది ఆగిపోదు. ఓకేనా, మోటార్ ఆగిపోదు, కంపల్సరీ రన్ అవుతూ ఉంటుంది, రొటేట్ అవుతూ ఉంటుంది, బట్ అట్ స్పీడ్ ఆఫ్ N0, దట్ ఈస్ నో లోడ్ స్పీడ్ అని చెప్తాడు. ఓకేనా, బట్ ఇన్ దిస్ కేస్ ఆల్సో ద కరెంట్ డ్రాన్ దిస్ IA0 అని చెప్తాడు. ఓకేనా, ద ఈక్వేషన్ IA0 is equal to V minus EB0 by IA. సింపుల్ యూ కెన్ సే దట్ ఇస్ V is equal to తెలుసు కదా మీకు, EB నో లోడ్ కండిషన్ కాబట్టి EB0 ప్లస్ IA ఫార్ములా తెలుసు కదా, IA నథింగ్ బట్ IA0 RA, అవునా కదా. సో ఫ్రమ్ దిస్ IA0 written as IA0 is equal to V minus EB0 by RA. Here I mentioned the same thing. Okay, where EB0 is nothing but a back EMF on no load condition back EMF. Okay, so proportional speed into no load speed, right? So now the torque directly proportional to phi into IA. Already nenu point cheppanu meeku, avuna kada, that is torque directly proportional to phi into IA, remaining all are constant. That is the torque equation TA is directly proportional to phi into IA. Okay, so as the flux is present, armature current is also present, flux present, armature current present, hence TA0 ఏంటి, టార్క్ డెవలప్ ఏంటి, ఆర్మేచర్ టార్క్ అంటావు, అవునా, ఆర్మేచర్ టార్క్ డెవలప్ అయింది అంటావు ఆన్ నో లోడ్. సో సింప్లీ యూ కెన్ సే దట్ టార్క్ డెవలప్ అయింది ఆర్మేచర్ లో, ఓకేనా, ఆర్మేచర్ డెవలప్ అయింది బట్ నో లోడ్ కండిషన్ లో ఉంది. మనకి ఇంకెందుకు, నాకు అసలు టార్క్ లోడ్ కనెక్ట్ చేయలేదు, టార్క్ డెవలప్ చేసావు, దట్ ఈస్ టార్క్ డెవలప్ ఏంటి, TA0 డెవలప్ చేసావు. ఈ టార్క్ ఎందుకు అంటావు నో లోడ్ కండిషన్ లో, బికాస్ టు సాటిస్ఫై ద లాసెస్. ఓకే, చూడండి ఈక్వేషన్ చెప్తాను. TA is equal ఫార్ములా ఏంటమ్మా, TF plus TSH, అదే కానీ చెప్పింది కదా టోటల్ టార్క్, ఇదిగోండి TA is equal TF plus TSH. సో నువ్వు ఆల్రెడీ చెప్పావు నో లోడ్ కండిషన్ లో లోడ్ దగ్గర టార్క్ అవసరం లేదన్నావు, 0. సో దెన్ TA is equal to ఏమైంది, TF, TA0 is equal to TF. సో వీ కెన్ సే దట్ సింప్లీ the power developed or torque developed is equal to torque required to overcome the friction, windage, iron losses కోసం అన్నమాట ఇదంతా. ఓకేనా, సో దీని ద పవర్ డెవలప్డ్ ఇన్ ద నో లోడ్ కండిషన్ లో పవర్ డెవలప్ అయింది ఎందుకు, టు సాటిస్ఫై ద లాసెస్ ని సాటిస్ఫై చేయాలి కదా కంపల్సరీగా. ఏంటవి, ఫ్రిక్షన్, విండేజ్ అండ్ ఐరన్ లాసెస్ అనమాట. అంటే నో లోడ్ లో కూడా పవర్ డెవలప్ చేస్తావు, నో లోడ్ లో కూడా టార్క్ డెవలప్ అయింది, ఓకేనా, బికాస్ టు సాటిస్ఫై ద లాసెస్ ఆఫ్ అదే టార్క్ లాసెస్, ఓకేనా, అలాగే పవర్ లాసెస్. ఓకేనా, ఇన్ దిస్ EB0 నథింగ్ బట్ బ్యాక్ EMF ఆన్ నో లోడ్, IA0 is nothing but armature current drawn on no load, right? So this component of stray losses anna or that is చెప్పాను కదా మీకు, that is losses అన్న ఒకటే ఇక్కడ no load losses అని చెప్తాం, అవునా, that is lost torque. ఓకేనా, lost torque అన్న that is stray losses అన్న సేమ్, that is EB0 into IA0 is practically assumed to be constant గా ఉంటాయి అనుకుని చెప్తాం త్రూ ద లోడ్ ఆఫ్ ద మోటార్. అందుకని ఏంటంటే నువ్వు లోడ్ ఆన్ చేసిన తర్వాత అయినా సరే ఏంటంటే ఇవి కాన్స్టెంట్ లాసెస్ ఇక్కడ, బట్ చేంజ్ ఫ్రమ్ 0 to ఫుల్ లోడ్ కెపాసిటీ ఆఫ్ ద మోటార్. ఓకేనా, నువ్వు మోటార్ ఆఫ్ చేసినప్పుడు ఆన్ చేసినప్పుడు ఈ లాసెస్ అనేవి చేంజ్ చేయకూడదు, అంటే కాన్స్టెంట్ గా ఉన్నాయని చెప్పి అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఓకే, అలాగైతే రన్ చేస్తాను నేను. ఓకేనా, దట్ ఈస్ సో TF ఈజ్ ప్రాక్టికల్ అజ్యూమ్ టు కాన్స్టెంట్ ఫర్ ఆల్ లోడ్ కండిషన్స్. లోడ్ ఆన్ చేసి లోడ్ ఇంక్రీజ్ చేసుకో, డిక్రీజ్ చేసుకో, బట్ దీస్ లాసెస్ ఆర్ కాన్స్టెంట్. ఓకే, నో లోడ్ లాసెస్ అనేవి కాన్స్టెంట్ అనమాట. ఓకే, దట్స్ వై కాల్డ్ యాజ్ స్ట్రే లాసెస్ ఆర్ కాన్స్టెంట్ లాసెస్ అని చెప్తాం. ఓకే, రైట్, కమింగ్ టు ద నెక్స్ట్, దట్ ఈస్ ఎ స్మాల్ డిస్కషన్, దట్ ఈస్ స్మాల్ ప్రాబ్లమ్. A 4-pole P is equal to 4, right? Takes a current of 50 amperes armature current ఇచ్చాడు. ఓకేనా, IA is equal to ఎంతమ్మా 50, right? సో armature has lap connected అన్నమ్మా. ల్యాప్ కనెక్టెడ్ ఏంటి, A is equal to P is equal to ఏమి ఇచ్చాడు ఇక్కడ 4 ఇచ్చాడు. ఓకేనా, 480 కండక్టర్స్ అంటే Z is equal to 480. ఫ్లక్స్ పర్ పోల్ ఇచ్చాడు, ఫ్లక్స్ పర్ పోల్ 20 మిల్లీ వెబర్స్, ఫ్లక్స్ పర్ పోల్ 20 మిల్లీ వెబర్స్ అంటే ఏంటమ్మా, మిల్లీ అంటే ఏంటంటే 20 నెంబర్ ఆఫ్ -3. ఓకేనా, మిల్లీ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ -3 నోట్ చేయండి, వెబర్స్ కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా, IA ఆల్రెడీ ఇచ్చాడు 50 ఆంపియర్స్ ఇచ్చాడు మనకి. వాడు ఏమడిగాడమ్మా, క్యాలిక్యులేట్ ద గ్రాస్ టార్క్ డెవలప్డ్ బై ద ఆర్మేచర్ టార్క్ ఈక్వేషన్ మనకు తెలుసు కదా, TA ఫార్ములా ఏంటి,
0.159 into 5p z IA by A. This is the formula torque equation. Already all the things, all the parameters he has given. That is 0.159 into 5. 5 value 20 in the number minus 3. Right? 5 value ఇచ్చాడు. IA value ఎంతమ్మా 50 50. P value ఎంతమ్మా 4. ఓకేనా? Z value ఎంతమ్మా 480 480 by divided by 4. నథింగ్ బట్ A value ఏంటి ఇక్కడ ల్యాబ్ కనెక్టెడ్ ఇదిగోండి. ల్యాబ్ కనెక్టెడ్ ఇచ్చాడు. ల్యాబ్ కనెక్టెడ్ A is equal to P is equal to 4. So we can get the value of 76.394 Newton meter. So the torque units ఏంటమ్మా? Torque units ఏంటి? Newton meter. Right? This completes our today's class. Okay. Tomorrow I will discuss that is types of DC motors. Okay, na? Tomorrow class. If you have any doubts, you can ask. Present or next class also. Okay, next class. Otherwise, next class. Okay, thank you.